హలో అండి, నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. ఈరోజు వీడియోలో కుకింగ్కి సంబంధించి అమెజాన్లో నేను కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశానండి. అవి ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్ అండి. అవి ఎలా వచ్చినాయి, బాగున్నాయా లేదా అని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలనిపించి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే నేను ఒక్కొక్కటిగా పూర్తిగా చూపిస్తానండి. వీడియోనైతే చివరి వరకు చూడండి. చూసిన తర్వాత ఈ కుక్వేర్ సెట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈ కుక్వేర్ సెట్ వచ్చేసి ఇండక్షన్ బేస్ ఇచ్చారండి. అలాగని చెప్పేసి మనం గ్యాస్ స్టవ్ పైన చేసుకోకూడదని ఏమీ కాదు, హ్యాపీగా చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ పైన చేసుకోవచ్చు, అలాగే ఇంకా ఇండక్షన్ స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు. మాకైతే ఇండక్షన్ స్టవ్ లేదండి, నేను గ్యాస్ స్టవ్ పైన వాడుకోవడానికి ఇవైతే ఆర్డర్ చేశాను. ఇంకా చూద్దాము. ఇవన్నీ అయితే తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మీకు ఒక్కొక్కటిగా మంచిగా చూపిస్తా. వీటికి సంబంధించి ఇంకా మూతలు, గరిటెలు కూడా ఇచ్చారండి. ఇవైతే నేను అమెజాన్లో 2200కే తీసుకున్నాను. చాలా తక్కువకి ఇవన్నీ కూడా వచ్చినాయి. మీకు నచ్చితే అయితే మీరు కూడా తీసేసుకోండి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కడాయి. చూడండి, ఈ కడాయికి కింద అడుగున చాలా మందంగా ఇచ్చారు. మనం కర్రీస్ చేసుకున్నా, ఇంకా ఫ్రై చేసుకున్నా, ఏం చేసుకున్నా కూడా అడుగు పట్టకుండా మాడిపోకుండా ఉండడానికి మంచిగా మందంగా ఇచ్చారు. దీనికి వచ్చేసి మూత కూడా ఇచ్చారండి. ఈ మూత వచ్చేసి గ్లాస్తో ఇచ్చారు, స్టీల్ అయితే కాదు, స్టీల్ అనుకోకండి. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్రై ప్యాన్ అండి. ఈ ఫ్రై ప్యాన్కి కూడా సేమ్ కడాయి లాగానే కింద అడుగున మందంగా వచ్చింది, ఏమీ మాడిపోకుండా ఉండడానికి. అలాగే కాడ కూడా వచ్చిందండి పట్టుకొని దింపడానికి. దీనికైతే మూత రాలేదండి. మనం ఇందాక చూసుకున్న కడాయి మూత అయితే ఈ ఫ్రై ప్యాన్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కడాయికి ఫ్రై ప్యాన్కి రెండిటికి కలిపి కూడా ఒకటే మూత ఇచ్చారండి. ఈ మూత అయితే రెండిటి పైనకు కూడా మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయింది. నాకైతే ఈ కుక్వేర్ సెట్ చాలా బాగా నచ్చిందండి. నేను పెట్టిన డబ్బులకైతే నాకు వచ్చిన కుక్వేర్ సెట్ అయితే చాలా బాగుంది. ఇంకొక ఐటమ్ వచ్చేసి టీ గిన్నె అండి. దీనికి కూడా మూత వచ్చింది, పట్టుకోవడానికి కాడ కూడా వచ్చింది, అలాగే అడుగున మందంగా కూడా ఉంది. చూడండి, ఇది కూడా గ్లాస్ టైప్ వచ్చింది మూత. ఇప్పుడు లాస్ట్ గిన్నెని కూడా చూసేద్దాము. ఈ గిన్నెనైతే పులుసులకు కానీ చారుకి కానీ మంచిగా సూట్ అవుతుందండి. దీనికి కూడా సేమ్ వాటికి లాగానే మూత ఇచ్చారు. ఇంకొకటి అడుగున మందంగా కూడా ఉంది. ఈ కుక్వేర్ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదే స్టీల్ కడాయి నేను బయట షాప్స్లో అడిగినప్పుడు 800 నుంచి 1200 వరకు అయితే చెప్పారు. ఇంక ఇదంతా కాదని చెప్పేసి నేను ఆన్లైన్లో వెతకడం స్టార్ట్ చేశా. ఇవైతే నాకు మా అమ్మని అడగగానే కొనిచ్చిందండి. మా అమ్మ కొనిచ్చినందుకు, ఇంత బాగా వచ్చినందుకు నేను పెట్టిన అమౌంట్కి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇవైతే మనము ఇంకా నెక్స్ట్ కుకింగ్ వీడియోస్ అయితే వీటితోనే చేసేద్దాము. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి అండి. మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. అందుకని చెప్పేసి ఈ వీడియో చేశానండి. మీకు కూడా స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్ కావాలి అనుకుంటే అమెజాన్లో సెట్ చేసి తీసేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ కుక్వేర్ సెట్కి 2200 పెట్టొచ్చా లేదా, మీకు నచ్చినాయా లేదా అనేది నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి.